కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో ఏదో ఒక చోట రెవెన్యూ సిబ్బంది ఏసీబీకి పట్టుబడుతున్నారని ఆయన విమర్శించారు. కింది స్థాయి అధికారుల నుంచి మంత్రి స్థాయి అధికారుల వరకు రెవెన్యూ శాఖలో అంతా అవినీతిమయంగానే కొనసాగుతుందన్నారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ సమస్యలతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మేము ధరణిని ఏదో బంగాళాఖాతంలో కలిపినాము, భూభారత్ తెచ్చినాము, ఉద్ధరిస్తాము, ఇక ఇంత గొప్పగా మేము చేసినాము అని చెప్పి మాటలు కోటలు దాటినాయి, చేతలు మాత్రం గడప దాటడం లేదు. భూభారతి తెచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సులు పెట్టి గ్రామాల్లోకి వెళ్తే 8,68,000 అప్లికేషన్లు రావడం జరిగింది. 8,68,000 అప్లికేషన్లు వస్తే అసలు ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు క్లియర్ చేశారు, అసలు అప్లికేషన్లు ఆన్లైన్ చేసిండ్రా చేయలేదా, అప్లికేషన్లు చెత్తబుట్ట దాఖలు చేసిండ్రా, ప్రజలకి అసలు ఎన్ని పరిష్కారం అయినది అనేటువంటిది ఒక స్పష్టత లేదు ఈ రాష్ట్రంలో. ఈరోజు అంటే ఒక డెడ్ లైన్ లేదు. ఇప్పటికి ఇది ఎప్పుడు పెట్టిండ్రు అప్లికేషన్లు? ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మనం వీఆర్ ఎండ్ ఆఫ్ ద ఫిబ్రవరి, 10 నెలలు అయింది. 10 నెలల కింద రెవెన్యూ సదస్సులు పెట్టి ప్రజల దగ్గర దరఖాస్తులు తీసుకొని 10 నెలల తర్వాత అసలు ఆ అప్లికేషన్లు ఏమైపోయినాయి? పాతక చిత్తు కాయిదాల కింద అమ్ముకున్నారా? అప్లికేషన్లు ఆన్లైన్ చేసిండ్రా? అప్లికేషన్లు ఎన్ని పరిష్కారం అయినాయి? ప్రజలకు జవాబుదారీతనం లేకుండా పోయింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత